నత్తలు తెచ్చుండే. నత్తలు తింటారా? తింటారు, మాంసమే కదా అది కూడా. ఏమమ్మా నాకు వద్దమ్మా, మీరు తినండి. అవి కాళ్ళు పగిలితే చేతులు పగలుతుల్లా గీతల కాడ కొంతమందికి చాలా మందికి పగలుతాయి. ఆ పగిలినప్పుడు ఆ మాంసం మనం మాంసం లాగా చికెన్ లాగా వండుకొని తింటే బాగుంటది, బాగుంటది దానిలో. నత్తలు అంటే ఇట్లా పాకుతా వెళ్తుంటాయి అయ్యా? నత్తలా గవ్వల్లో ఉంటాయి అయ్యా? అవి ఇప్పుడు తెచ్చుండేది నత్తలా ఇంకోటి ఏదో ఉంటాయి? కుంకలు కాదు, కాచిప్పలు అంటారు వాటిని. ఇప్పుడు తెచ్చుండేది అయ్యే. అంటే గవ్వల్లాగా ఉంటాయి ముడుచుకొని అయ్యా? కవిషి ఆ కూర ఎత్తుకోని రా అయ్యా. అయితే ఈ నత్తలు కాదు కదా, ఈ కాచిప్పలు అంటారు. ఇట్లా ముడుచుకో బాగుంటాయి అవి. ఉడకబెట్టామనుకో అవి ఇట్లా లేసి ఉడకబెట్టి వాటిలో ఉండేది తీస్తారా? దాంట్లో తీసి మళ్ళా దీనికి ఇంకొకటి ఉంటది ఏలికిల్లాగా, అవి తీసేస్తే దీని లోపల జనం ఉంటది. అది మన కోడి చికెన్ వండుకుంటా. అవి హెల్త్ కి మంచిదా తింటే? దేనికి? కారకానికి మంచిది. కారకం అంటే అదే కాళ్ళు పగిలి చేతులు అట్ట పగిలినప్పుడు తింటే మంచిది. దేనికైనా ఉపయోగపడతాయి. సరే ఇప్పుడు చేస్తావు అదైతే? ఇప్పుడు చేస్తున్నాం. సరే కానీ చూడండి, ఏదో కుంకలంట, నాకైతే తెలీదు, నేను తిన్ను. ನೀವು దీనికి ఏదో స్టోరీ చెప్పింది ఇందాక, విన్నారు కదా? కాళ్ళ నొప్పులకి ఏదో మంచిదంట, ముఖ్యంగా ఆమె తినాల్సింది, ఆమె కాళ్ళ నొప్పులు కాబట్టి. మనకి సముద్రాల దగ్గర వాటి దగ్గర ముత్యాలు ఉంటాయి చూడండి, వాటిల్లో చిన్న సైజు ఉంటాయి, వాటిల్ని కుంకలు అంటారంట. వీటితో ఇప్పుడు ఏమి కర్రీ చేసి చూపిస్తుంది చూడండి. ఆవాలు నూనె వేసుకున్నావు బాండట్లో, కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ, వీటిల్ని ఎట్లా క్లీన్ చేస్తారు? మన మాంసం చేసినట్టే. అంటే ఆ గవ్వలు ఉంటాయి కదా, వాటిలో గవ్వలు తీస్తారా? గవ్వలు ఉడకబెట్టేస్తాం. ఉడకబెట్టాలి, ఎట్ట వస్తాయి గట్టిగా అయిపోంటాయి. ఉడకబెడితే పొయ్యి మీద పెట్టి ఉడకబెడితే బాగా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఉండే ఇదంతా తీసేస్తాం. ఇదంతా నువ్వు రాత్రి చేసి పెట్టావా? తీసేసి దీనికి మళ్ళా ఏరేది ఉంటది, ఈ పక్క ఆ పక్క వేస్ట్ తీసేస్తాం. తర్వాత కడిగి నూనెలో ఏంచేసి ఉప్పు పసుపు పొడేసి నూనెలో ఏంచేసి అక్కడ పెడితే ఇప్పుడు వంట చేసుకున్నామని తెచ్చింది. మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసు? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా ఇది నువ్వా? చేసుకునేది మీరు తినరని నేను తెచ్చేదిలే, మేమే చేసుకొని తినేసేది. ఒక్కసారి పంపిస్తే హరి తిన్నాడు, మా మనవాడు తిన్నాడు, ఇంకా మీరు తినకపోతురి, అందుకని నేను పంపిను చేసి. అందులో ఆయనకు పుళ్ళు లేవు, నవలాలు అయ్యి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నీకు ఏసీలు కూడా అవసరం లేదుగా వేప చెట్టుకి నీడకి? ఏసీలు బళ్ళే, చల్లగా ఉంది బాగా. మామిడి చెట్టు, మునగ చెట్లు, అరటి చెట్టు, జామ చెట్లు, కరివేపాకు చెట్లు. అదే మా ఇంటి దగ్గర కానీ అయితే ఒక్క నిమిషం కూడా బయట ఉండలేము ఈ టైంలో. బొప్పాయి చెట్లు, ప్రతి ఒక్కటి. ఇదేంది మసాలానా? ఏమేమి వేసావు దీంట్లో? దాంట్లో అల్లం, తెల్లగడ్డ, టమాటా, ఎర్రగడ్డ. ఏళ్ళ అంతా చికెన్ చేసుకున్నట్టే అంతే. చికెన్ కాకపోతే చికెన్ బదులు అయ్యేస్తున్నావు. టమాటాలు వేసేసుకున్నా. టమాటాలు వేసిన తర్వాత కొంచెం వేసిన తర్వాత మసాలా వేసుకోవాలి. అలా అట్టే ఇచ్చేసి అట్టే పట్టుకోండి, మాటిపోద్ది మళ్ళీ. ఈరోజు మసాలా కూడా దంచలా, మిక్సీలో వేసేసాం. వసంతమ్మ కాలు నొప్పి నా ప్రాణానికి వచ్చింది. తగ్గిపోద్ది వేయాలి. తగ్గినా నిన్న పొయ్యి దగ్గర కూర్చోబెట్టేదే లేదులే, నువ్వు కుర్చీలోనే కూర్చోవాలి.
పోనీలే ఎట్లాగో పొయ్యి మంట వేయడం నేర్చుకున్నా, ఊదడం నేర్చుకున్నా, కట్టెల పొయ్యి మీద వంట చేయడం నేర్చుకుంటున్నా, రాని వంటలు కూడా నేర్చుకుంటున్నా. ఇప్పుడు అనాలి నీ కొడుకు మా అమ్మ కంటే బాగా చేస్తున్నావని. మా అమ్మ దగ్గర నేర్చుకోవే అంటాడు. ఎప్పుడు ఎంత బాగా చేసి పెట్టినా కానీ మా అమ్మ దగ్గర నేర్చుకో మళ్ళీ తింటానే ఉంటాడు, అంటానే ఉంటాడు. ఎంత బాగా చేసి పెట్టినా వాళ్ళ కొడుకులకి నచ్చదేమో, వాళ్ళ అమ్మ చేస్తేనే నచ్చిద్దే. వాళ్ళ అమ్మ ఎట్టన్నా ఒక్కల ముక్కలు అన్నది. అదే వాళ్ళ అమ్మ చేసినట్టే చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడి చూసి నేర్చుకొని చేసినా గానీ వాళ్ళ అమ్మ చేసిందే నచ్చింది. ఇప్పుడు అందరూ కూర పెట్టుకో బతల్లా బాగుంది, ఇవాళ బాగా చేసేవా అట్ట ఇట్ట అంటుల్లా. 2-3 కూరలు అన్న పెట్టాడా, అబ్బే ఏం ఇవాళ బాగా చేయలేదు, ఎవరింట్లో ఆయన అసలు బాగాలేదు అని మజ్జిగ రసం పోసేసుకుంటాడు. పోసుకొని నువ్వు అనేది తింటే నేను ఇనేది తింటే అని గమనం అయిపోతా. మళ్ళీ నా కొడుక్కి నేను చేసిన వంట ఎంత బాగా నచ్చుతాయో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెడతాడంట స్కూల్లో. అంతే అది. నీ కొడుక్కి మెప్పు చెప్పలేను. ఇంకా కొంచెం వేగాలి, పచ్చిగానే ఉంది. కల్లుప్పు వేసేదా? కల్లుప్పే బాగుంటుంది రుచిగా. దాంట్లో కూడా వేసావా వాడిచినప్పుడు? సాల్ట్ వేసిన కొంచెం. చూడు ఏమంట, ఇది కూడా వేసేయమంట కొంచెం. పసుపు కారం వేయాలి. వేసేదా? వేసే చిట్టుకుడు పసుపు, 1 స్పూను కారం, ఇంకా పెద్ద ఇంకో స్పూన్ ఏమా సర్లే వేసి. బాండలు భలే ఉంది. ఎప్పుడుదమ్మా ఇదే? పురాతన కాలం ఉన్నట్టుంది. ఎక్కడ పెట్టే వేసేయమంటావు? అయ్యి ఇదో ఈ వాడిచి పెట్టుకున్నవి ఏమంటారు దీన్ని? కుంకలా? కాచెప్పలు అంట ఫ్రెండ్స్. చూడండి వేస్తున్నా. ఏ చిప్పలో నాకైతే తెలీదు. కాచెప్పలు అంటామని చెప్పింది. కాచిప్పలు అంటారు. అప్పుడు మేము నాకు తెలిసి ముత్యపు చెప్పలు అంటారు, కాచెప్పలు అంటారని ఇప్పుడే ఏంటున్నా. కాచెప్పలు అంటారు. మేమందరం కాచెప్పలు ఏట్లోకి పోయేది. ఓమే రామే గుల్లలకు బాదామా. మళ్ళీ గుల్లలు కూడా గుల్లలు అంటారు. నత్తలు కూడా తింటారా? నత్తలు అవి కుంకలు కదా అయ్యా, వాటిని నత్తలు అంటారు. మామూలుగా నత్తలు అంటే చిన్నవి రౌండ్గా చుట్టుకొని ఉంటాయి, అవి కుంకలు అంటారు. వాటిని నత్తలు గొల్లలు అంటారు. అయ్యే నత్త గొల్లలు. అవి కూడా తింటారా? బో అప్పుడు మేమంతా ఎంటకాయలు ఈ గుల్లలకు బాదం రాండి మేము ఏట్లేగా అనేది. మీరే వెళ్ళి పట్టుకొచ్చేవాళ్ళ? మేము పోయి తెచ్చుకునేవాళ్ళం. ఈ బస్తాలు దబర్లు తెచ్చేవాళ్ళు, దబర్లు గోతాలు తెచ్చుకునే. నీళ్ళల్లో ఉంటాయా? ఇసుకలో పేర్పులుగా ఉంటాయి. ఈజీగా దొరికిపోతాయి. ఊరికే ఇట్టంటే వస్తా ఉంటాయి. పేర్పులే ఖర్చు లేని కూర అన్నమాట. కొంచెం నీళ్ళు వేయమా. ఇంతకీ ఇప్పుడు ఎవరైనా పట్టుకొచ్చారా, కొన్నారా? అప్పుడు అయితే మేము పోయి పట్టుకొచ్చుకునే వాళ్ళం, మేము వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు అవి 100 రూపాయలు. నువ్వు పట్టుకోరావద్దులే తల్లే, నువ్వు కుర్చీలో కూర్చో చాలు. నీ కాళ్ళు నొప్పి నా ప్రాణానికి వచ్చింది. అవి కానీ పట్టుకొచ్చావు అనుకో, అక్కడ పడుకోబెట్టాలి నేను. ఇంకా ఈ 100 రూపాయలు కొన్న రాత్రి. 100 రూపాయలు అయ్యా? 100 దొరకదమ్మా. ఏట్లేకి పోయి పట్టుకొచ్చేవాళ్ళు ఉండరు. ఎవరన్నా ఉంటారా? ఇవి మంచినీళ్ళ కాలువలోనా? మంచినీళ్ళు ఏరు అంటే మంచినీళ్ళ కాలువ. సముద్రం ఇదిరా? సముద్రం అంటే అవి నత్తలు అంటారు. బీచ్ కి వెళ్తే ఇట్లాంటివి ఉంటాయా? బీచ్ లో ఇట్లాంటివి ఉంటాయి. అవి పెద్ద లేదు, ఇంతింతవే. ఒకసారి మేము పట్టుకున్నాం, ఇంతింత ఉన్నాయి. అవి ఉప్పు అవి ఉంటాయి. అదే ఉప్పు చూసాం, ఊరికే పట్టుకొని చూస్తే. వీటిని గుల్లలకు బాదం అంటారు. వీటిని గుల్లలు ఇవి. అవి కాకి చిప్పలు అంటారు. వాటిల్ని కాకి చిప్పలు అంటారు. వాటిల్ని సముద్రంలో ఉండే వాటిల్ని. వీటిల్ని గుల్లలకు బాదం రాండి అమ్మే అని పిలుచుకొని అందరం తిరణాలకు పోయినట్టు పోయేది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు జౌరుకొని నెత్తిన పెట్టుకొని అమ్మని వచ్చేది ఏట్లో నుంచి. ఆ ఇసుకలో నడుచుకుంటా. ఇప్పుడు ఆ రోజులు ఎక్కడి నుంచి వస్తాయిలే? అవి రావమ్మా. మా పిల్లలకి ఫోన్లు, టీవీలు వచ్చేది.
ఉడకబెట్టుకునేది తీసేసుకునేది శుభ్రంగా మన మసాలా ఇంకా ఎక్కువే పట్టుకొచ్చేవాళ్ళేమో కదా. బస్తాలమ్మా మోసి ఎన్ని మోస్తే అన్ని బల్లె బరువు ఎన్ని మోసి. అవునులే, వాటిపైన పొక్కు ఉంటది కదా, నీళ్లు ఉంటాయి లోపల. ఇటు అయ్యి ఇట్టుంటాయి అన్నమాట. ఇటు పోతా ఉంటుల్లా మనం ఇటు తగిలేమనుకో గతకను మూసేస్తాయి. అప్పుడు నీళ్లు పోతల్లా అవి నీళ్ళతో ఉండే, అందుకని బరువు ఎక్కువ ఉంటాయి. బరువు ఉంటాయి. ఎవరు ఎన్ని మోసుకుంటే అన్ని తెచ్చుకునేది. అది తెచ్చుకొని ఉడకబెట్టుకొని తీసుకొని బండ మీద వేసి మసాలాలు నూరుకొని మాకు తెలియదు ఇవన్నీ. మాకు తెలిసినంత గోంగూరలో ఎప్పుడో గోంగూర ఉడకబెట్టుకొని రుద్దుకొని మన దీంట్లో వేసేసి గోంగూర రొయ్యలాగా చేసుకోవచ్చు. మాకు తెలిసిందంతా చికెను, మటను, ఫిష్. మాకైతే శుభ్రంగా గ్యాస్కి లో ఫ్లేము, సిమ్ము, హై ఉంటాయి. ఇక్కడ దగ్గరుండి చూసుకుంటా వండుకోవాలా. అంతే. మంట పెరిగిందంటే మాడిపోద్ది. చల్లంగా మంట వేసుకుంటూ ఉండాలి. ఈ వాతావరణానికి అలవాటు పడిపోయి మా ఇంటికి రమ్మంటే రానంటున్నావు నువ్వు. ఏముంది తినేసి ఏమాటది దయాలాట ఆడుకుంటా అమ్మలక్కలతో మాట్లాడుకుంటా. మీరున్నారు కాబట్టి ఎవరు రావటం లేకుంటే ఆయన నిద్ర కూడా బాగా అందరూ కూర్చుంటారు వచ్చి. అదే ఆనగర దాకా ఆమె అన్నాళ్ళకి వెళ్ళిపోతారు. అన్నాలు తినేసి వచ్చి ఆడ కూర్చుంటారు 15 మంది. ఆ 15 మంది దాయాలాట ఆడతారు. 15 మంది. మా ఇంటి దగ్గర ఈడ్చి కొట్టిన ఒక్కరు కూడా కనిపించరు. ఇల్లు కట్టినప్పుడు వేసానమ్మా అంత మొలక చెట్టు, వేప చెట్టు అంతే అంత మొలక. అది మానైపోయి ఎండాకాలం అయిపోతే కొట్టిచ్చేస్తారు కొమ్మల. ఈ పక్క కొట్టించేసాము. అవును, మామిడి చెట్టుకి అడ్డం ఉండే కొమ్మలు కొట్టించామ్మా మళ్ళీ వచ్చేసాయా. దాని వల్లే మామిడి చెట్టు కాయలు ఎంతమందికి నీడొచ్చింది ఇస్తుందో. దారిని పోయే వాళ్ళు కూడా ఆడ కూర్చొని లేచిపోతున్నారు. అయిపోయిందా? అయిపోయింది. దించేయడమేనా ఇంకా? అంతే. చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. దీన్ని ఇట్లాగైనా ఇంకా రకరకాల గోంగూర ఏదో చెప్పి గోంగూర వేసుకొని చేసుకుంటాం. అంటే ఇట్టే కూర ఏం వండేస్తాం. గోంగూర ఉడకబెట్టి రుద్ది దానిలో పోసేసి కలిపెట్టి కాసేపు ఉండిచ్చేసి దించేస్తాం. సరే అయితే దించేస్తావా?